దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యము. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంది. నా ఆత్మను మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి. ఐగుప్తు దేశం అనే ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని కూడా మన పితరులను ఎలాగైతే బయటికి తీసుకొచ్చాడో, ఈ ఐగుప్తు అనే ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో నుండి, పద్ధతుల నుండి, ఆలోచనల నుండి, అభిప్రాయాల నుండి దేవుడు మనల్ని కూడా బయటికి కంప్లీట్గా తీసుకొస్తున్నాడు. అంటే మన ప్రమేయము లేకుండానే కాదు, కొన్నిసార్లు మనకు ప్రమేయం లేకుండా కూడా దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణ గమనించండి. నిర్గమకాండము 14వ అధ్యాయంలో వారు ఇష్టపడి ఐగుప్తు నుంచి బయటికి వస్తున్నారా, లేదా బలిమి చేత వస్తున్నారా ఇశ్రాయేలు? ఈ విషయాన్ని మనలో చాలామందికి తెలియదు. వాళ్ళు ఎంతో హ్యాపీగా దేవుడు వారిని తీసుకొస్తున్నాడు, వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మన వాళ్ళందరూ ఇప్పటికీ అలాగనే ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా వారు సంతోషంగా రావటం లేదు. మీరు నిర్గమకాండము 14వ అధ్యాయంలో గమనిస్తే ఆ విషయాన్ని మనకు అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి ఆ వాక్య భాగాన్ని చూడండి. 8వ వాక్య భాగం, నిర్గమకాండం 14వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను, అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండెను. దేవుడు ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేలును తరిమేటట్లు దేవుడు చేశాడు. అట్లు ఇశ్రాయేలు ఐగుప్తుల చేత తరమబడుతున్నప్పుడు బలిమి చేతనే వాళ్ళు బయలుదేరారు, ఇష్టం లేకనే బయలుదేరారు. మనం ఇక్కడ హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునండి. ఇంకా రక్షించబడ్డాము, దేవుని ప్రజలము కానీ అనుకుంటున్న మనము ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు, పద్ధతులు, వ్యవహారాలు మనలో ఉన్నవి లేవనొద్దు. ఉన్నవి అని అంటేనే దేవుడు మనల్ని సిన్సియర్గా వాటిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. మనం కూడా వాటిలో నుండి బయటికి రావడానికి దేవుని దగ్గర సిన్సియర్గానే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనలో అధైర్యం కలిగించేది అదే, ఆ దోషమే, ఆ పాపభరితమైన ఆలోచనలే. నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. అంటే మనము దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదు. మనలో ఉన్న బలహీనత, ఈ లోకంలో ఆ బలహీనత మనల్ని భ్రష్టత్వంలోనికి తీసుకెళ్తుంది. ఆ వాక్య భాగాన్ని కూడా చూడండి. మీరు పేతురు గారి ద్వారా రాయించిన 2వ పత్రికలో 1వ అధ్యాయములో 4వ వాక్య భాగం. ఆ మహిమా గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుంటారు. క్యాజువల్గా మనలో ఏదో ఒక బలహీనత ఈ దురాశను ఫాలో అవుతూ ఉంటుంది. తెలిసి కొన్నిసార్లు, తెలియ కొన్నిసార్లు. ఈ దురాశను ఫాలో కావడం వల్ల, అనుసరించడం వల్ల ఈ లోకమందున్న భ్రష్టత్వానికి మనం కమిట్ అయిపోతాం. వాగ్దానము ఉన్నది కనుక, అమూల్యమును అత్యధికములైన వాగ్దానం చేశాడు కనుక, అంటే నిబంధన చేశాడు కనుక, ఆ నిబంధనను బట్టి మనం ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఆ యొక్క దురాశ నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అదే ఇక్కడ మన పితరులతో చేస్తున్న వాగ్దానం. నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోనండి. ఆయన వాగ్దానాన్ని, ఆయన మనతో చేసిన నిబంధనను ఎప్పుడు మర్చిపోవద్దు.
మనందరం బలహీనులమని తెలిసే దేవుడు మనం రక్షించి మనకు వాగ్దానం చేశాడు. అలాగనే నా ఆత్మను మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి అంటున్నాడు. దేవుని ఆత్మ మనతో ఉన్నది. మన ప్రతి బలహీనతను ఎరిగినవాడు ఆయన. కనుక ధైర్యం తెచ్చుకొని దేవుని వాగ్దానం బట్టి మనల్ని మనము దేవునికి అప్పగించుకొని మన ముందున్న ఈ పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదాం. కనుక దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకునండి, ధైర్యం తెచ్చుకునండి. ఆయన మనతోనే ఉన్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. ఇది నా వాగ్దానం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి వాగ్దానం మా జీవితం నెరవేర్చండి, మమ్మల్ని స్థిరపరచండి. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.